ప్రైజ్ ది లార్డ్. నేటి దిన వాగ్దానము. యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గల వారికి తెలిసియున్నది. ఆయన తన నిబంధనను వారికి తెలియచేయును. కీర్తనల గ్రంథము 25:14 దేవుడు అసలైన నిబంధన గ్రంథంను ఆదాముకు అప్పగించాడు. కానీ మానవత్వం ఓడిపోయాక క్రీస్తు ప్రభువు రెండవ ఆదాముగా మారి తన రక్తాన్నంత కార్చుట ద్వారా నీతిని నెరవేర్చాడు. ప్రభురాత్రి భోజన సమయంలో యేసు ప్రభువు పాత్రనెత్తుకొని, ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడిచిన నిబంధన రక్తము అని చెప్పాడు. మేకల రక్తముతో, గొర్రెల రక్తంతో కాక మానవాళంతటి కొరకైన తన ప్రశస్త రక్తము కార్చుట ద్వారా దేవుడు తన నిత్య నిబంధనను సిద్ధపరచెను. ఈ నూతన నిబంధనను బట్టి మనం ఇప్పుడు ధర్మశాస్త్రం అనే కాడి క్రిందకు కాక కృప క్రిందికి వచ్చాము. ఆయన నిబంధనను జ్ఞాపకం చేసుకుంటాడనే నిశ్చయత మనకుంది. అయితే ఇప్పుడు దేవునితో నీవు నిబంధన చేస్తావా లేక చేస్తావా? ప్రార్థన. తండ్రి, నీవు మా దేవుడవు, మేము నీ ప్రజలము. నీ కుమారుడైన యేసుక్రీస్తు కార్చిన రక్తం ద్వారా మాకు ఇచ్చిన ఈ నూతన నిబంధనను బట్టి నీకు వందనములు. ఈ నూతన నిబంధనకు వారసుల మగుటకు ఇచ్చిన ఆధిక్యతకై వందములు. నీ కుమారుని బహుమానం ద్వారా మా కొరకు సమస్తాన్ని నూతన పరిచినందుకు, మమ్మల్ని ప్రేమిస్తున్నందుకు మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. యేసు ప్రభుని నామంలో ప్రార్థిస్తున్నా తండ్రి. ఆమెన్.